తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే ఉపేక్షించేది లేదు అన్నారు. ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు ఇచ్చి ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆ భూముల్లో నందనవనం లాంటి మున్సిపల్ పార్కులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. లేకపోతే మనం స్థలానికి వాడికించాలనుకుంటారు. ఇదంతా కూడా వాళ్ళు మేము స్వాధీనం చేసేసుకున్నాం, మాకు అయిపోయింది అనేది కూడా బయట ప్రచారం చేస్తున్నాం. విశ్వోదయ స్థలం ప్లస్ ఈ ఉన్నటువంటి సమితి స్థలం ఇదంతా కలిపి ఒకే చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ భూ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎలాంటి బిల్డింగ్లు అయినా కూడా హైదరాబాద్లో చూసాం, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు. బంగ్లాలన్నీ కూడా పర్మిషన్ లాంటివి నేల కూలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వెంకటగిరిలో కూడా జరగబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే పర్మిషన్ లేకుండా కట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి తగు చర్యలు చేపట్టి అవన్నీ క్లియర్ చేస్తాం. పెద్ద రోడ్లు వేస్తాం. నందనవనంగా మంచి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి ఈ కబ్జాదారులందరూ కూడా ఎవరైతే కబ్జా చేసి ఆక్రమణ చేసి కట్టున్నారో వాళ్ళందరూ కూడా మరి వదులుకోవాల్సిందే. కోర్టులు కూడా వీళ్ళకి సహకరించు. ఆక్రమణలకి ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వవు. పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలా. కాబట్టి ల్యాండ్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాం.